అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఆ అవ్వ పక్కనే ఉన్న అడవి నుండి పళ్ళు, పువ్వులు లాంటివి తీసుకొని వచ్చి గ్రామస్తులకి అమ్ముతూ తన జీవితాన్ని సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఆ అవ్వ అడవిలో కూర్చొని ఉండగా ఒక పక్షి అక్కడికే వస్తుంది. అది అవ్వని చూసి అవ్వ దగ్గరికి వెళ్ళి, "అవ్వ, నేను నా స్నేహితులము చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నాము. కానీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను తప్పిపోయాను. వాళ్ళు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారు. అప్పటిదాకా నాకు నువ్వు ఆశ్రయం ఇస్తావా?" అని అడుగుతుంది. అప్పుడు అవ్వ, "అవునా, సరేలే, నువ్వు నీ స్నేహితులు వచ్చేంత వరకు నాతో ఉండొచ్చు. పద, మా ఇంటికి వెళ్దామని చెప్పి అవ్వ పక్షిని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. తన ఇంటికి వచ్చిన తర్వాత, "ఇదిగో పక్షి, ఇదే నా ఇల్లు. నువ్వు ఎన్ని రోజులు కావాలన్నా ఇక్కడ ఉండొచ్చు" అని చెప్తుంది. ఆ పక్షి అవ్వ పెట్టిన ధాన్యాలు తింటూ కొద్ది రోజులు అక్కడే ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే లేచి అవ్వ చూడగా తన చిన్న ఇల్లు ఒక పెద్ద భవనంలాగా మారిపోయి ఉంటుంది. అది చూసి, "అరే, ఇలా ఎలా జరిగింది? నా చిన్న ఇల్లు ఇంత పెద్దగా ఎలా మారిపోయింది?" అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చిలుక వచ్చి, "అవ్వ, నువ్వు నాకు ఎంతో మేలు చేశావు. అందుకు గాను నేను నీకు ఇస్తున్న ఒక చిన్న కానుక ఈ ఇల్లు" అని చెప్తుంది. అవ్వ ఆశ్చర్యపోయి చూస్తుంది. ఆ చిలుక, "నా స్నేహితులు వచ్చేశారు, ఇంక నేను వెళ్తున్నాను" అని చెప్తుంది. అప్పుడు అవ్వ పక్షికి వీడ్కోలు చెప్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమనగా, మనము ఇతరులకు చేసే మంచి చిన్నదైనా సరే మనకి ఏదో ఒక విధంగా మేలు చేస్తుంది. కాబట్టి ఇతరులకి మనకు వీలైనంతలో సహాయపడాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.